హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగుచారు. పెరుగుచారు చేయడం చాలామందికి తెలిసిందే. ఈజీగా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఈ పెరుగుచారుని 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెరుగుచారు చేయడానికి మనకు కావాల్సినవి ఇక్కడ నేను ఒక 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, 2 ఎండుమిర్చీలు, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. పెరుగును బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పెరుగుచారు చిక్కగా కావాలనుకుంటే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోండి. పలసగా కావాలనుకుంటే 2 లేదా 3 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. పోపు దినుసులు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుంటే సరి. మన పెరుగుచారుకు కావలసిన పోపు రెడీ. ఈ పోపును మనం కలిపి పెట్టుకున్న పెరుగులో వేసుకొని కలుపుకోండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను ఇందులో వేసుకోండి. చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే సరి. మన రుచికరమైన పెరుగుచారు రెడీ.